హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో కట్టిన ఒకటి హౌస్ అయితే ఈరోజు రోడ్డుకు దగ్గరలో, అది కూడా 25 ఫీట్ రోడ్కి అయితే ఒకటి హౌస్ తీసుకొచ్చాను. ఇదైతే రోడ్ అయితే మరి పేరుకి అయితే 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది దీనికి. మరి ఎందుకంటే ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి హౌస్ మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మరి ఆ ఏరియాలో అయితే మనకు ఫ్యూచర్లో కూడా డోర్స్ కానీ ర్యాంపులు కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఏం లేవు. ఇది మనకు 30 ఫీట్ రోడ్ లాగా అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఏంటంటే మనకు ఫ్యూచర్లో కూడా ఇక్కడ స్ట్రేట్గా రోడ్ వెళ్ళినా కానీ మన కార్ పార్కింగ్ కానీ బయట చేసుకోవడానికి కానీ ఏదైనా చిన్న మినీ ఫంక్షన్ కూడా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి హౌస్ చేసే డీటెయిల్స్కి అయితే వెళ్దాం ఇక లోపలికి వెళ్ళి. ఇది పార్కింగ్ విషయంలో అయితే ఇక్కడ ఒకటి 4 వీలర్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ కూడా, ఒకవేళ 4 వీలర్ మనం బయట పార్క్ చేసుకున్నా కానీ 2 వీలర్ అయితే ఒక 2 నుంచి 3 అయితే 2 వీలర్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. మరి ఇది హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్ సైడ్కు మనకు ఈశాన్య మూలకైతే బోరు, అలాగే వాస్తు ప్రకారం అయితే సంపు. ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక 2.5 ఫీట్ గల్లీ కూడా వదిలాడు. అలాగే నార్త్ సైడ్లో కాబట్టి మనకు ఓపెన్ ప్లేస్ ఉండాలి కాబట్టి నార్త్ ఫేస్లో కూడా ఓపెన్ ప్లేస్ అయితే వదిలాడు. బిల్డర్ వచ్చేసి గత 15 ఇయర్స్ నుంచి 15 to 20 ఇయర్స్ నుంచి అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది కాబట్టి నాదర్గోల్ ఏరియాలో, బడంగపేట ఏరియాలో, ఇక్కడ గుర్రంగూడ ఏరియాలో అయితే చాలా కన్స్ట్రక్షన్స్ అయితే హౌసెస్ అయితే చాలా కన్స్ట్రక్షన్ చేశాడు. అది కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు. ఇంత ముందుకు మనం చాలా ప్రాపర్టీస్ అయితే బిల్డర్ వాళ్ళే సేల్ చేశాము. ఈ ప్రాపర్టీ కూడా మీరు ఏంటంటే ఒక నమ్మకంగా అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఈ హౌస్ వచ్చేసి మరి మెయిన్ డోర్ ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఇది హాల్ చూసుకున్నట్టయితే కూడా చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది హాల్ వచ్చేసి మరి టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నా కానీ, ఒకవేళ మీరు ఇక్కడ సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే కూడా టీవీ చూడడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీని డైమెన్షన్ విషయానికి వస్తే 26.5 x 55, 26.5, 55, 160 గజాలు. ఇది ఈ ఏరియాలో మరి ప్రైజ్ విషయానికి వస్తే కూడా 85 lakhs అయితే చెప్తున్నాడు. 85 లక్షలు అనేది కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైజ్ కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. ఇల్లు మాత్రం మీకు కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం బిల్డరు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మెటీరియల్ విషయంలో కూడా అన్ని ISO సర్టిఫై చేసిన మెటీరియల్ యూజ్ చేసిండు. అలాగే మన వర్క్ విషయంలో కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసాడని చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్ చూసుకుంటే కూడా ఇప్పుడు ఆర్చ్ డిజైన్ కానీ, ఇది హాల్ కానీ, ఈ హాల్ తర్వాత మనము ఈ ఎంట్రన్స్లో మరి లోపలికి వచ్చేసి ఇక్కడ ఒకటి 2 బెడ్రూమ్స్ అయితే మరి వాస్తు ప్రకారము ఇక్కడ బెడ్రూమ్స్ అయితే ఇచ్చాడు. నార్త్ ఫేసింగ్లో మీరు ఏ హౌస్ తీసుకున్నా కానీ డైమెన్షన్ మంచిగా ఉంటే మాత్రం హౌసెస్ అనేవి ప్లానింగ్ అనేది చాలా చక్కగా సెట్ అవుతాయి. సో ఇది వచ్చేసి మరి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇది ఒకవేళ చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా ఒక కింగ్ సైజ్ బెడ్ ఇందులో వేసుకున్నా కానీ మీకు చుట్టూ అయితే తిరగడానికి అయితే చాలా బాగుంది. అలాగే మీ దగ్గర ఎక్స్ట్రా మెటీరియల్ కానీ ఎక్స్ట్రా సామాన్ కానీ ఒకవేళ ఉన్నా కానీ స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి అయితే ఒక స్టోర్ రూమ్ కూడా పైన అయితే బిల్డర్ అయితే ఒకటి అరేంజ్ చేశాడు. మరి సో ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్లో వచ్చేసి మరి ఇండియన్ ఇచ్చారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో మరి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకు మెట్ల కింద కూడా ఒకటి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశాడు. మరి 160 స్క్వేర్ యార్డు నార్త్ ఫేసింగ్లో ఉంది హౌస్, 2 బెడ్రూమ్స్. మరి కింద కూడా ఫ్లోరింగ్ కూడా టైల్స్ కాకుండా గిర్నెట్ వేసాడు. అది కూడా మంచి క్వాలిటీతో అయితే ఉన్న గిర్నెట్ అయితే వేసాడు. ఇది వచ్చేసి మరి కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. స్పేసియస్గా ఉంది. పైన కూడా ఉన్న ఎక్స్ట్రా సామాన్ కానీ ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఒక ఇన్వర్టర్స్ కానీ పెట్టుకోవాలంటే కూడా
పెట్టుకోవాలంటే కూడా ప్లేస్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. సో మరి కిచెన్లో కూడా మీకు టోటల్గా అయితే గిర్నెట్ అయితే వేసాడు. ఎక్కడ కూడా గ్రౌండ్లో కానీ మరి కిచెన్ మోల్డింగ్ కానీ కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే చేశారు. మరి మాస్టర్ బెడ్రూమ్లో చూస్తే కూడా ఇందులో మరి కామన్గా అయితే ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి మీకు వెస్ట్రన్ వాష్రూమ్ అయితే వస్తుంది ఇందులో. సో ఒకవేళ మీరు మరి ప్రాపర్టీ లొకేషన్ కూడా ఏంటంటే చాలామంది ఎల్బీనగర్ మెట్రోకు నియర్ బైలో అడిగారు కాబట్టి మరి ఎల్బీనగర్ మెట్రో నుంచి అయితే జస్ట్ ఇది ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకు బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గూల్ విలేజ్. ఎందుకంటే మీరు చాలామంది బడంగపేట్ నాదర్గూల్లో చూపిస్తున్న వేరే ఏరియాలో అయితే 160 స్క్వేర్ యార్డ్ మీరు వేరే ఏరియాలో అయితే చాలా ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఏంటంటే ఈ ఏరియాలో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. చాలామంది దూరం అనే పదం ఒకటి పక్కన పెట్టేస్తే ఇదే ఒక చోట మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మరి ఈ ప్రాపర్టీ పైన అయితే మీకు 80% వరకు అయితే బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మన ఛానల్ అయితే మీరు మొట్టమొదటిగా చూస్తే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మరోట తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేషన్లో కానీ ఎవరైనా హౌస్ కొనాలని ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో అయితే మళ్ళీ కలుస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.